ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు, ఆశీస్సులు. అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. 1/12/2025 నుండి 15/12/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచార స్థితి, మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా, రాశిలోనే రాహు భగవానుడు 6వ స్థానంలో రాహు విశేషమైన గురు సంచార స్థితి ఉన్నప్పుడు, గ్రహదోషం అనుకూలంగా లేనప్పుడు గ్రహయోగ్యత పొందుతూ కాళభైరవ స్వామికి స్మరణ, ఎలాంటి దీపం పెట్టడం వలన వీరికి సర్వత్రా అనుకూలించి విజయోత్సవాలు వీరి సొంతం అవుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచన విధి విధానం ఎలా ఉంటుందంటే, ఉప్పెనలా ఒకేసారి డబ్బులు రావాలి, ఇలాగ ఈ డబ్బులలో తీసుకెళ్ళి స్థిరాస్తులు, చరాస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉంటుంది. ఇది మంచిదే. కాకపోతే పెట్టేటువంటి కాల సమయంలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్ను 1కి 10 సార్లు ఆలోచించగలగాలి. లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంతను కూడా పొరలపాలు అవ్వడం, డాక్యుమెంట్లు సక్రమంగా లేనప్పుడు గృహాలని స్థలాన్ని కొని రాబోయే కాలమంతను కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి 6వ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు ఒక్కోసారి ఆందోళన, శారీరకమైనటువంటి ఇబ్బందులు, రోగ సమస్యలు, అంటే దీర్ఘకాలికమైన షుగరు, థైరాయిడ్, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సప్తమంలో కేతు. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు తెలిసి ఒక్కోసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు తెలివైన వారో, అదృష్టవంతులో, దురదృష్టవంతులో మీకు మీరు అర్థం గారు, మీరు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం కాకపోవడం చేత అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో విశేషంగా ఏడాది తర్వాత రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కాత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన, స్నేహితుల వలన, సత్ప్రవర్తన వలన, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన అనేక రకాలమైన ఐశ్వర్యాలు, కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి విశేషమైనటువంటిది నల్లటి దీపాన్ని, అంటే మూకుడు దీపాన్ని, అంటే మనం గండా దీపము అంటూ ఉంటాం. అంటే ఒక పాత్రకు, అంటే కుండకు అంత నల్లగా ఏర్పాటు చేసి దీపాన్ని ఏర్పాటు చేయడం, దీన్ని గండా దీపము అంటారు. అంటే పొగచూరినటువంటి నల్లటి ప్రమిదలో, అంటే నల్లగా ఉండబడిన ప్రమిదలో కాళభైరవ స్వామిని స్మరణ, ధ్యానం చేయడం వలన చీకటిలో ఉండబడిన ఒక వ్యక్తి వెలుగు రాగానే ఎంతటి ఆనందంగా ఉంటారో
ఈ కష్టాల కడల నుంచి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆనందం పలుకుతూ ఎచ్చోటి మంచి కాలం రాబోతుంది. కనుక కాళభైరవ స్వామివారికి ఆ యొక్క నలుపు వర్ణం కలిగినటువంటి కూష్మాణ దీపాన్ని కానీ నలుపు వర్ణం కలిగిన పాత్ర దీపాన్ని కానీ పెట్టి కుక్కకు కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, స్థిరచరాస్తులను ఈ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసే వారందరికీ ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, వ్యాపార, అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం. కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామములను పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలిగి అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ హోమము దిష్టి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాయణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాలైన ఇబ్బందులను అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఇక్కడే పులి స్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం. అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ కూడా తెలియచేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.